హాయ్ అండి, వెల్కమ్ టు జాన్వీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ సులోచనని. ఇవాళ ఇంట్లోనే పిల్లలకి న్యాచురల్గా బాత్ పౌడర్ సుండిపిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను రండి. దీనికోసం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదండి. 4 ఇంగ్రీడియంట్స్, అవి కూడా ప్రతి ఒక్క ఇంట్లో అవైలబుల్గానే ఉంటాయి. సో ఇది యూజ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది, అలాగే షైనీగా కూడా ఉంటుంది, అలాగే స్కిన్ అనేది స్మూత్గా కూడా ఉంటుందండి. దీన్ని నేను మా పిల్లలకి 1.5 year నుంచి యూజ్ చేస్తున్నాను. సరే ప్రాసెస్లోకి వెళ్దామండి. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి గుండు పెసర్లు, అదే అండి పచ్చ పెసర్లు అంటారు కదా, అవి 2 స్పూన్స్ బియ్యం తీసుకున్నాను. అలాగే 2 స్పూన్స్ వచ్చేసి పచ్చెనగలు, అలాగే 1 స్పూన్ వచ్చేసి మెంతులు. సో మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాం అంటే దానివల్ల యూజెస్ తెలుసుకొని యూజ్ చేస్తాం. దట్టు కిడ్స్ కాబట్టి, పిల్లలకి కాబట్టి కొంచెం మనం కేర్ఫుల్గా ఉండాలి. సో వీటి వల్ల యూజెస్ ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ముందుగా మెంతుల్లో విటమిన్ సి ఉంటుందండి. సో ఈ విటమిన్ సి వల్ల ఏంటంటే మన స్కిన్ అనేది బ్రైట్గా ఉంటుంది, అలాగే స్మూత్గా కూడా ఉంటుంది మెంతులు యూజ్ చేయడం వల్ల. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైస్ అండి. ఈ రైస్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మన స్కిన్లో ఉన్నటువంటి ఆయిల్ అనేది రిమూవ్ అవుతుంది, అలాగే డెడ్ సెల్స్ ఏమన్నా మన స్కిన్లో ఉంటే అవి కూడా రిమూవ్ అయ్యి మన స్కిన్ ఫ్రెష్గా ఉండేలాగా చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పచ్చెనగపప్పు, పెసర్లు అండి. ఈ రెండు కూడా మన స్కిన్ని బ్రైట్గా ఉండడానికి యూజ్ అవుతాయి. సో ఇవన్నీ వీటి వల్ల యూజెస్ వచ్చేసి వీటన్నిటిని మనం ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ అయితే పట్టుకుందామండి. మిక్సీ ఎట్లా అంటే ఫైన్ పౌడర్ స్మూత్గా రావాలి. మిక్సీ పట్టుకునేసి మనం జల్లెడ పట్టుకుందాము, ఎందుకంటే గరుగ్గా ఉంటే పిల్లలు అనేది పూపించుకోరండి. అందుకనే పౌడర్ లాగా, ఫైన్ పౌడర్ లాగా ఉండాలి. సో ఇలాగా మీరు అంతా ప్రిపేర్ చేసుకొని ఒక 8 బాక్స్లో అయితే పెట్టుకోనండి. నేను చెప్పేది ఏంటంటే ఒక 1 monthకి సరిపోయేలాగా మీరు ప్రిపేర్ చేసుకోండి. ఎక్కువ క్వాంటిటీ ఒకేసారి ప్రిపేర్ చేసుకోవద్దు. సో ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక 8 బాక్స్లో పెట్టేసుకోండి. దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే ఒక బౌల్లోకి 1 స్పూన్ ఈ పౌడర్ సుండిపిండి తీసుకునేసి దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి మీరు పిల్లలకి స్నానం చేయించేటప్పుడు పోయండి అండి, సరిపోతుంది. లేదు ఇంకా కావాలంటే దీంట్లో మీరు మేకడ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదేంటి ఇవాళ వీడియో. ఇది యూజ్ చేయడం వల్ల పిల్లలకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావు. నేనైతే మా పిల్లలకి 1.5 year నుంచి యూజ్ చేస్తున్నానండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే లేవు, ర్యాషెస్ అలాంటివి కూడా ఏమీ లేవు. సో ఇదండి ఇవాళ వీడియో వచ్చేసి. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.